యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. మరలా చదువుకుందామండి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. మనము యెహోవాని నమ్ముకుంటున్నామా? అట్లయితే వారు ధన్యులు అని చెప్పబడింది. అంత మాత్రమే కాదు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అంటే మనకు తోడై ఉంటాడు, మనల్ని ఎప్పుడూ నడిపిస్తూ ఉంటాడు, మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు, మనకి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు. కాబట్టి వాగ్దానం బట్టి మనము యెహోవాని నమ్ముకొనుట ధన్యకరమైన జీవితము, అదేవిధంగా సురక్షితమైన జీవితం అని తెలుస్తుంది. అయితే మనం ఎలాగూ జీవిస్తున్నాము అని చూసినట్లయితే యిర్మీయా గ్రంథము, ఇదే యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా తెలియజేయబడింది. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఏమి చెప్తున్నాడు 5వ వచనంలో అంటే యెహోవా అనే సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడు అంటే నరులను ఆశ్రయించి అంటే మనుషులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. మనం వాక్యంలో కూడా రాయబడింది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, ధన్యకరము అని రాయబడింది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనంలో యెహోవా సెలవిస్తున్నాడు, నరులను ఎవరైతే ఆశ్రయిస్తారో, శరీరాలను వారికి ఆధారంగా ఎవరైతే చేసుకుంటారో, వారి హృదయం యెహోవా మీద నుండి ఎవరైతే తొలగించుకుంటారో వారు శాపగ్రస్తులుగా ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలండి. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము? యెహోవా దేవుని ఆశ్రయిస్తున్నామా? నరులను ఆశ్రయిస్తున్నామా? శరీరాలను ఆధారంగా చేసుకుని జీవిస్తున్నామా? హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని జీవిస్తున్నామా? అయినట్లయితే మనము శాపగ్రస్తులము అని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త. అంత మాత్రమే కాదు, 6వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది, ఆ యొక్క నరులను ఆశ్రయించేవాడు ఏ విధంగా ఉంటాడంటే వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. అరుహా వృక్షం అనేది ఎడారిలో ఒక వృక్షంతో పోలుస్తున్నాడు. ఏ విధంగా ఉంటాడంటే అరుహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వాడికి కనబడదు, మేలు వచ్చినా కూడా అది కనబడదు. ఎందుకంటే చెట్టు అది ఆకులు లేకుండా ఉంటుంది, ముళ్ళతో ఉంటుంది. కాబట్టి ఆ చెట్టు క్రింద మనము ఎవరును సేదతీరలేరు. ఆ చెట్టు అనేది ఆ ఎడారిలో ఉన్నా లేకున్నా ఒకటే. కాబట్టి మేలు వచ్చినప్పుడు వాడికి అది కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. అడవిలో కాలిన నేల ఏంటంటే కాలిన నేల, అడవిలో ఏ ఫలము లేనటువంటి, ఏ చెట్టు లేనటువంటి నేల యందు, నిర్జనమైన చవిటి భూమి యందు, ఎటువంటి ఫలితం లేనటువంటి ఫలము, వృక్షము లేనటువంటి, యొక్క పచ్చదనము లేనటువంటి ఆ యొక్క భూమి యందు వాడు నివసిస్తూ ఉంటాడు. అంటే ఎంతో శాపగ్రస్తుడు. శాపము అనేది పనిచేస్తుంది. కాబట్టి యెహోవాని ఎవరైతే దూరంగా ఉంచుకుంటారో వారికి శాపం అనేది ఉంటుంది. ఎడారిలోని అరుహ వృక్షంలో ఉంటాడు. మేలు వచ్చినప్పుడు అది వాడికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందు, నిర్జనమైన చవిటి భూమి యందు ఉన్నట్టు వాడి జీవితం ఎడారి లాంటి జీవితం. ఎప్పుడు కష్టాలు, నష్టాలు, ఇరుకు ఇబ్బందులే ఉంటాయి. కాబట్టి అటువంటి వాడు శాపగ్రస్తుడని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా రెండవదిగా, మొదటిది నరులను ఆశ్రయించిన వాడికి, యెహోవాను దూరముగా పెట్టి తొలగించుకొని నరులను ఆశ్రయించిన వాడు యొక్క ఎడారి జీవితం లాంటి జీవితాన్ని కలిగి ఉంటాడు. అదేవిధంగా రెండవదిగా న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు. రెండవవాడు ఎవరు? న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు అంటే ధర్మశాస్త్రమును అనుసరించకుండా, దేవుని వాక్యానుసారం కాకుండా జీవించేవాడు తాను పెట్టని గుడ్ల
గుడ్లను పొదుగు కౌజు పిట్టవలేనున్నాడు. తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. ఎవరంటే ఆ కౌజు పిట్ట తాను పెట్టదంట, గుడ్లు పెట్టదు, కానీ గుడ్లను పొదుగుతుంది. తాను పెట్టిన గుడ్లను, వేరే యొక్క పక్షి గుడ్లను అది పొదుగుతుంది. ఆ విధంగా న్యాయ విరోధంగా ఎవరైతే ఆస్తి సంపాదించుకుంటున్నారో ఆ యొక్క నీతి కాకుండా అనీతివంతమైనటువంటి సంపాదన, ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి సంపాదన, ఎవరైనా మోసం చేసి సంపాదించిన, దగా చేసి సంపాదించే సంపాదన, అటువంటిది న్యాయ విరుద్ధంగా ఉన్నటువంటి ఆ సంపాదన సంపాదించుకున్నవాడు ఎలా ఉంటాడంటే తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. కౌజు పిట్టవలే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడు ఏ విధంగా ఉంటాడంటే సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును. సగం ప్రాయం వచ్చేసరికి వాడు దానిని, ఆ సంపాదన అంతా విడవలసి వచ్చును. అట్టివాడు కడపటి వాటిని విడిచుచు అవివేకుగా కనపడును. సగం ప్రాయంలో ఏదైతే న్యాయ విరుద్ధంగా ఆస్తి సంపాదించుకున్నాడో వాడు ఆ సగం ప్రాయంలో ఆస్తినంతా పోగొట్టుకునేవాడిగా ఉంటాడు. అట్టివాడు కడపటి వాటిని విడిచుచు అవివేకుగా కనపడతాడు. అవివేకుగా ఇక ప్రజలకు ఏ విధంగా కనపడతాడంటే అవివేకుగా కనపడతాడు. కాబట్టి రెండు విషయాలు మనం చూసాం. ఒకటి, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకున్నవాడు యెహోవాను దూరముగా తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడి జీవితం ఎడారిలోని ఆరుహ వృక్షములే ఉంటుంది. ఎడారి జీవితం, వాడి జీవితంలో ఎటువంటి ఎదుగు బొదుగు ఉండదు. ఎప్పుడు కష్టాలు నష్టాలే ఉంటాయి. ఫలం అనేది ఉండదు, పచ్చదనం అనేది ఉండదు. అదేవిధంగా రెండవదిగా ఎవరంటే న్యాయ విరోధముగా, అంటే ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా, దేవుని మాటలకు, దేవుని యొక్క వాక్యానుసారం కాకుండా జీవించేవాడు ఎట్లా ఉంటాడు? తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉంటాడు. సగము ప్రాయంలో వాడు ఏదైతే సంపాదించాడో, అన్యాయంగా సంపాదించాడో, అనీతిమంతంగా సంపాదించాడో ఆ యొక్క సంపాదన సగం ప్రాయంలో వాడు దానిని విడవవలసి వచ్చును. ఇది మనం చెప్పేది కదండి, వాక్యం సెలవిస్తుంది. చూడండి 11వ వచనంలో మీరే చూసినట్లయితే తెలుస్తుంది. వాడు దానిని విడవలసి వచ్చిన అట్టివాడు కడపటి వాటిని విడిచుచు అవివేకంగా కనపడతాడు. నెక్స్ట్ ఏమవుతాడు? అన్నీ విడిచి అవివేకిగా మిగిలిపోతాడు. కాబట్టి ఈ రెండు దేవుని దూరంగా చేసుకున్నందువల్ల, దేవుని వాక్యానుసారం కాకుండా జీవించినందువల్ల జరుగు ప్రతిఫలములు, శాపములు. కాబట్టి అయితే మనం ఏం చేయాలి అంటే మన వాగ్దానముకు మరల వద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో మన యొక్క వాగ్దానం గురించి చదువుకుందాం. అయితే మనం చేయవలసింది ఏమంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకుంటే ఏమవుతుందంటే వారు ధన్యులు. మొదటగా ధన్యులు, ధన్యకరమైన జీవితం ఉంటుంది. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. ఎప్పుడైతే మనకు దేవుడు ఆశ్రయంగా ఉంటాడో మనకి ఏ లోటు ఉండదు. 23వ కీర్తనలో కీర్తనకారుడు అన్నట్టు యెహోవా నా కాపరి, నాకు లేమి కొలగదు. అంటే యెహోవా మనకు కాపరిగా ఉంటే, ఆశ్రయ దుర్గముగా ఉంటే మనకు ఏ లోటు కలగదు. కాబట్టి మనం ధన్యులము. అంత మాత్రమే కాదు, 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఊరను దాని వేళ్ళు తన్నును. చూడండి, ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వారు ధన్యులు మాత్రమే కాదు, దేవుని ఆశ్రయముగా ఉండడమే కాదు. వాడు అంటే ఏ విధంగా పోల్చాడంటే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాడు అని సెలవిస్తున్నాడు. అది కాదు, అదే అంత మాత్రమే కాదు, అది కాలువల ఊరను దాని వేళ్ళు తన్నును. లోపలికి దాని వేరులు తన్ని అది బలంగా ఎదుగుతుంది. వెట్ట కలిగినను దానికి భయపడదు. అది బలంగా చెట్టు ఉంటుంది కాబట్టి, బాగా ఏపుగా ఎదుగుతుంది, పచ్చగా ఉంటుంది కాబట్టి వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకులు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చూడండి, వెట్ట కలిగినను దానికి భయపడదు అంటే
ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వారికి యెహోవాను ఆశ్రయదుర్గముగా కలిగి ఉంటారో వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె, అది కాలువల యొర వేలు తన్ని బాగా బలంగా లోతుగా వేలు వెళ్ళి అది మహావృక్షంలాగా పచ్చగా ఎదుగుతూ ఉంటుంది. అటువంటి వృక్షం బలమైన వృక్షంగా ఉంటుంది. ఆ వృక్షము దేనికి భయపడంటే వెట్ట కలిగిన చిన్న చిన్న ఇక శ్రమలు, నిందలు, అవమానాలు కలిగిన ఎటువంటి పరిస్థితులు కలిగినా కూడా దానికి భయపడదు. దానికి ఆకు పచ్చగా ఉంటుంది ఎప్పుడు. అదేవిధంగా వర్షం లేని సంవత్సరం, ఒక సంవత్సరం వర్షం లేకపోయినా చింత నొందదు, కాపు మానదు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు, ఒక సంవత్సరం పాటు ఇబ్బందులు వచ్చినా కూడా, కరోనా లాంటి యొక్క సమయం వచ్చినా కూడా, మనం బయటికి వెళ్ళలేని, సంపాదించుకోలేని పరిస్థితులు వచ్చినా కూడా చింత నొందక కాపు మానదు. అంటే ఆ యొక్క ప్రశాంతమైన జీవితం, ఆ శాంతికరమైన జీవితం, అదేవిధంగా ఆహ్లాదకరమైన జీవితం, పచ్చగా ఉండే జీవితాన్ని వారు కలిగి ఉంటారు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాం. కృపా కనికరం గల మహామిక్కిలి ప్రేమ గల మా పరలోక తండ్రి, నీ ఘనమైన పాదం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అవును తండ్రి, ఈ సమయంలో యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు ఈ నీటి కాలువల ఎవరు నాటబడిన చెట్టు వలె ఉండును. అది వెట్ట కలిగినను భయపడదు. ఒక సంవత్సరము వర్షం పడకపోయినను దాని కాపు మానదు అనే వాక్యం చెల్లిస్తున్నాను. ఆ విధంగా తండ్రి, ప్రతి ఒక్కరూ యెహోవాను ఆశ్రయించకుండా శరీరాలను ఆశ్రయిస్తే ఏ విధంగా శాపగ్రస్తులు ఉంటారో, అన్యాయంగా సంపాదించుకుంటే ఏ విధంగా నష్టాల పాలై అవివేకగా మిగులుతామో, వీటన్నిటినీ తండ్రి మాతో సూటిగా మాట్లాడారు నాయన. వాక్యంలో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని తండ్రి అనుసరించినైనా, వాక్యాన్ని గైకొని, వాక్యంలో ఉన్న సారాన్ని గ్రహించినైనా మేము నడుచుకొని, అవును తండ్రి, మీకు విరుద్ధంగా నడుచుకునకనైనా యెహోవాను ఆశ్రయించి ధన్యకరమైన జీవితం, ఆశ్రయ దుర్గముగా ఉండే జీవితాన్ని, చెట్టు వలె, పచ్చని చెట్టు వలె, నీటి యోరనగా నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటూ మా యొక్క జీవితాలు పచ్చదనంగా, ఆహ్లాదకరమైన జీవితంగా మా జీవితాలను మార్చమని, అట్టి కృపను మాకు అనుగ్రహించమని, మా ప్రియులు ప్రతి ఒక్కరు ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో అట్టి జీవితాన్ని తండ్రి, వారు ఏ విధంగా వారి యెహోవాను ఆశ్రయించకుండా తండ్రి, దేవునిగా కలిగి ఉండకుండా, వారిని సేవించకుండా దూరముగా మనుషులను ఆశ్రయించినట్లయితే, న్యాయ విరుద్ధంగా వారు సంపాదించుకున్నట్లయితేనైనా, అట్టి వారి మనసులో నుండి వాటన్నిటిని తీసివేసినైనా వారు యెహోవాను ఆశ్రయించి ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉండే విధంగా వారిలో మార్పును తీసుకొస్తారని, ఈ వాక్యము ద్వారా వారిలో చలనము కలిగిస్తారని నమ్ముతూ, విశ్వసిస్తూ, వారిలో కూడా ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉండి వారు సాక్ష్యము చెప్పుటకు మీ కృపను అనుగ్రహిస్తారు నమ్ముతూ, విశ్వసిస్తూ, అట్టి ధన్యకరమైన జీవితాన్ని మాకందరికీ దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.